వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీలో వరుస ప్రకంపనలు, అడ్డంగా దొరికిపోయిన జోగి రమేష్. దువ్వాడ ఇంటి గుట్టుకు ఫైనల్ టచ్, దువ్వాడకు వాణి డిమాండ్లు. నిజామాబాద్లో బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు. జగన్ చేసిన మరో అతిపెద్ద స్కామ్, నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు. మిస్టర్ బచ్చన్ని భయపెట్టిన అభిమానులు, మాస్ మహారాజా మాటలకు ఫిదా అయిన ఫ్యాన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గృహ నిర్మాణ శాఖ మాజీ మంత్రి జోగి రమేష్కు భారీ షాక్ తగిలింది. ఆయన ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో నివసిస్తున్నారు జోగి రమేష్. ఈ తెల్లవారుజామున 5 గంటల సమయంలో సుమారు 15 మంది ఏసీపీ అధికారులు, సిబ్బంది ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ శాఖలో భారీగా అక్రమాలు చోటు చేసుకోవడం, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఫిర్యాదులు అందడం వల్లే ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు అధికారులు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్లో ఫైనల్ టచ్, దువ్వాడతో చర్చలు జరిపిన వాణి కుటుంబ సభ్యులు. దువ్వాడకు 5 డిమాండ్లు పెట్టిన వాణి బంధువులు. 2 గంటల పాటు తీవ్రంగా సాగిన చర్చలు. డిమాండ్లు అన్నీ విన్న దువ్వాడ సోదరుడు శ్రీధర్ తన అన్నకు చెప్తానంటూ వెల్లడి. మరి చర్చల్లో వారు తీసుకున్న నిర్ణయాలేంటి, వాణి పెట్టిన కండిషన్లు ఏంటి, అసలు ఈ విషయంలో దువ్వాడ సోదరుడు శ్రీధర్ బాబు ఎందుకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు, రచ్చలేపుతున్న ఈ గుట్టులో దాగి ఉన్న లోగుట్టు ఏంటి అంటూ చుట్టూ ఉన్న వాళ్ళు చెవులు మాత్రమే కాదు జుట్టు కూడా కొరుక్కుంటున్నారు. మరి చూడాలి. మరి నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటేషన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు సోదాలకు దిగారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు విద్యార్థులకు అందుతున్నాయా లేదా అనే కోణంలో తనిఖీలు అధికారులు చేపట్టారు. ఈ తనిఖీలు చేసే కార్యక్రమాన్ని చేపట్టినట్టు అధికారులు తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉండటం తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. జగన్ చేసిన మరో అతిపెద్ద స్కామ్ అంటూ నాదెండ్ల మనోహర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా రేషన్ డెలివరీ పేరుతో జగన్ చేసిన అవినీతి అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికి రేషన్ డెలివరీ పేరుతో 1800 కోట్లు పెట్టి 9000 వ్యాన్ల కోసం ఖర్చు పెట్టాడు. కానీ వాటి వల్ల ఏ సర్వీస్ జరగలేదు. వింత ఏంటంటే జస్ట్ టెస్టింగ్ కోసం 200 కోట్లు ఖర్చులు చూపించి స్వాహా చేశాడు అని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. 9260 వ్యాన్లు కొన్నారు ఈ ప్రభుత్వం. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీకు? దానికి ప్రభుత్వం నుంచి 1800 కోట్ల రూపాయలు దానికోసం ప్రభుత్వం నుంచి నిధులు మళ్లించారు. 9260 వ్యాన్ల కోసం వీళ్ళు ఇంటింటికి డెలివరీ చేస్తామని చెప్పి రేషన్ ఈ రోజున ఇంటింటికి ఎక్కడ ఇవ్వడం లేదు. సందుకి, వీధి చివరిలో నిలబడి, అది కూడా గతంలో మన రేషన్ షాప్ తెరిచుంటే 15 రోజులు ఎప్పుడైనా పోయి మీరు రేషన్ తెచ్చుకోవచ్చు. వీళ్ళు వచ్చేది కేవలం కొంచెం సమయం వరకే, ఒక్క రోజుకే వస్తారు కొన్ని సందులు. ఆ వచ్చిన ఒక్క రోజులోనే వినియోగదారులు పోయి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. 9260 వ్యాన్లకి 1800 కోట్ల రూపాయలు వీళ్ళు ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ తీసుకొచ్చారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పథకం సరిగ్గా పనిచేస్తుందో లేదో అని శ్రీకాకుళంలో వాళ్ళు టెస్ట్ చేశారు. శ్రీకాకుళంలో టెస్ట్ చేసి ఇంటింటికి సరఫరా చేస్తామని చెప్పి 206 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టారు. ఒక జిల్లాలో ఎక్కడ 206 కోట్ల రూపాయలు టెస్ట్ ప్రాజెక్ట్ ఖర్చు పెడతారా చెప్పండి? అంటే ఎంత దగా చేశారు, ఎంత మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజని ఫ్యాన్స్ భయపెట్టారు. సినిమా గురించి రవితేజ మాట్లాడుతూ ఉంటే ప్రసంగం మధ్యలో కొంతమంది అభిమానులు వేదికపైకి ఒక్కసారిగా వచ్చేశారు. దానితో అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే వాళ్ళని పక్కకు లాగేయడం జరిగింది. అప్పుడు రవితేజ ఆడిన మాటలకు ఫ్యాన్స్ చప్పట్లతో కేరింతలు కొడుతూ రవితేజ అంటూ అరుస్తూ రవితేజపై తమ ప్రేమను తెలియజేశారు. ఒక ఫైట్ మాస్టర్ ఉత్తర అలా రాకూడదు నాన్న, ఇలాగే లాగేస్తారు. ఓకే సరే, ఓకే రైట్ రైట్ ఎల్బో. ఒరే భయపెట్టకండి రా బాబు, ఇలా టప్పని వచ్చి భయపడతాం, భయం వేస్తుంది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.